బ్యాక్ టు వంకీస్ ఫుడ్ వర్క్. నత్తలు కూర కరబాలు పులుసు ఎలా చేసుకోవాలో ముందుగా చూద్దాం. పలుకు ఉప్పు కారం పసుపు ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చింతపండుని నిమ్మకాయ సైజు చింతపండు ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు వేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. ఒక బాండి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మెంతలు 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకోవాలి. అలానే 1/4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. టొమాటో ప్యూరీ చేసుకొని ఈ విధంగా మనము వేపుకోవాలండి. ప్యూరీ వేయడం వల్ల కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది. చిటికెడు పసుపు వేసుకొని వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా మనము వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. చింతపండు నానబెట్టింది ఇప్పుడంతా నీట్ గా మనం గుజ్జు తీసి నీళ్ళు ఇందులో వేసుకోవాలి. అలానే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకుంటే కరివాళ్ళు ఇందులో వేసుకొని ఎండు చేపల్ని ఉడికించుకుంటే 5 నిమిషాల్లో ఎంతో రుచికరమైన కరివాళ్ళ పులుసు రెడీ అవుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే నత్తల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ నేను కొత్తగా చూసాను లైక్ అండ్